హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ సుస్వాగతం అండి. సో ఈ రోజు మన వీక్లీ అప్డేట్ వీడియోలో మార్కెట్ అప్డేట్తో పాటు అదేవిధంగా ఒకటి రెండు స్టాక్స్ సంబంధించినటువంటి టెక్నికల్ చార్ట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీతో నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి. సో అయితే ఈ వీక్ మార్కెట్ యాక్షన్ తీసుకుంటే కనుక చాలా వాలటిలిటీ అనేది మన మార్కెట్లో చూసాం కదండి. సో చాలా న్యూస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అదేవిధంగా చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే కాషియస్గా ఉండడం జరిగిందనమాట అండి. యుఎస్ మార్కెట్స్లో మనకి మీరు చూస్తే కనుక సేమ్ వాలటిలిటీ మనకు కనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అని ఈ వీక్ ఇంకా ఆల్రెడీ కిక్ఆఫ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఈ వీక్లో మనకు రిజల్ట్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో అందువల్ల ఏంటంటే మీకు ఆ అన్సర్టెన్ ఈవెంట్ ముందర చాలామంది ఏంటంటే లెటస్ కీప్ క్యాష్ అని వాళ్ళు ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడల్లా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి క్లియర్గా మార్కెట్లో చూడడం జరిగిందనమాట అండి. సో ఆ డీటెయిల్స్ మనం చూద్దాం అనమాట అండి. సో అయితే వేరే మార్కెట్లో ఉన్న ఒక ఫియర్ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోయినట్టే మనం భావించాలన్నమాట అండి. ఎందుకంటే సో ట్రంప్ విన్ అవ్వే ఛాన్సెస్ చాలా తిన్గా ఉన్నాయని చెప్తున్నారు అనమాట అండి. సో బైడెన్ నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అంటే అది ఆల్రెడీ మార్కెట్కి నోన్ ఫ్యాక్టర్ అని చెప్పి మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి. సో అయితే ఇప్పుడున్న మార్కెట్కి ఇప్పుడు మేజర్ వర్రీ ఏంటంటే మళ్ళీ యూరోప్లో మీరు చూస్తే కనుక సో ఇటలీ, ఫ్రాన్స్ కొన్ని దేశాల్లో మళ్ళీ సెకండ్ వేవ్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పీక్ అవుతున్నాయి అనమాట. సో అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ లాక్డౌన్స్. ఓకే అండి. సో పార్షియల్ లాక్డౌన్. ఓకే అండి. ఈవినింగ్ 6 తర్వాత రెస్టారెంట్స్, బార్స్ అవి ఓపెన్లో ఉండకూడదు. ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ అక్కడ ఇంపోజ్ చేయడం జరిగిందనమాట అండి. సో అక్కడ ప్రజల నుంచి చాలా వ్యతిరేకత రావడం, చాలా అల్లర్లు జరగడం ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి అనమాట అండి. సో ఈ విధంగా తీసుకుంటే యూరోప్ మార్కెట్స్లో నెగిటివ్ ఇది అనేది ఉందన్నమాట అండి. సో ఈవెన్ న్యూస్లో కూడా ఒక్కరోజు 80,000 90,000 కేసులు రిపోర్ట్ అయినట్టుగా కూడా మనం న్యూస్లో చూసాం కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే సో మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు వింటర్ ఈజ్ అప్రోచింగ్ అనమాట అండి. సో వింటర్ అంటే మన సైడ్ వింటర్లా కాకుండా చాలా హ్యూజ్ యుఎస్ అలాంటి చోట్ల తీసుకుంటే కంటిన్యూ మంచు పడి ఇది కదండి. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ వైరస్ యొక్క గ్రోత్ ఏమైనా పెరుగుద్దేమో, మళ్ళీ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టింగ్ పెరుగుతుందని ఆ ఫియర్స్ అనేవి డెఫినెట్గా మార్కెట్ల మీద ఉన్నాయన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం క్లియర్గా చూసాం అనమాట. ఈ రెండు మేజర్ రీజన్స్ వల్ల. ఓకే అండి. సో అయితే గోయింగ్ ఫార్వర్డ్ సో మరి మన సపోర్ట్ ఎక్కడుంది, నిఫ్టీ రెసిస్టెన్స్ ఎక్కడుంది, సో మనం ఏ విధంగా మన ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం ఏ విధంగా బెటర్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అనేది మనం టెక్నికల్స్లో చూద్దామండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అమెరికా మార్కెట్స్ గురించి చూద్దాం అండి. సో అమెరికా మార్కెట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. S&P 500 చార్ట్ మనం చూస్తే కనుక సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. S&P 500 కూడా సో కంటిన్యూగా గత 2 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ చాలా కరెక్షన్ అనేది మనం ఇక్కడ చూసాం అనమాట అండి. అంటే S&P 500 3,500 నుంచి 3,200 అంటే అరౌండ్ మీకు మోర్ దాన్ 5% కంటే ఎక్కువే పడిందని మనం చెప్పాలన్నమాట అండి. ఓకే. సో మార్కెట్లో ఏంటంటే మంచి కరెక్షన్ అనేది అక్కడ క్లియర్గా కనిపించింది అనమాట అండి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదండి, నేను ట్రెండ్ లైన్ ఒకటి డ్రా చేయడం జరిగింది కదండి. సో అయితే ఒక కీ సపోర్ట్ దగ్గర ఇక్కడ ఉండడం జరిగిందనమాట అండి. సో ఈ సపోర్ట్ అనేది కనుక రెస్పెక్ట్ చేసి హోల్డ్ అయితే ఓకే, సో మార్కెట్లో కొంచెం మళ్ళీ పైకి బౌన్స్ బ్యాక్ రావచ్చు అనమాట అండి. బట్ వన్స్ ఇది బ్రీచ్ అయితే కనుక నెక్స్ట్ మళ్ళీ చాలా ఫర్దర్గా 3,000 లెవెల్స్కి ఓకే అండి. సో ఇక్కడ నుంచి అనదర్ యూ కెన్ సే 8 to 8% ఆ రేంజ్లో 5 to 8% దాకా సో కరెక్షన్ అక్కడ యూఎస్ మార్కెట్స్లో వచ్చే పాసిబిలిటీ అనేది మనకు కనబడుతుంది అనమాట అండి. సో ఇది యూఎస్ మార్కెట్ సంబంధించి చార్ట్ అనమాట. ఇప్పుడు మన ఇండియన్ నిఫ్టీ చార్ట్కి వద్దామండి. సో మన నిఫ్టీ చార్ట్ తీసుకుంటే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. సో గత వారం రోజుల్లో యాక్షన్ చెప్పాను కదండి. సో గత వారం రోజుల్లో తీసుకుంటే సో మార్కెట్ అనేది చాలా ఒడిదుడుకులకు లోనవడం జరిగిందనమాట అండి. సో అప్ అండ్ డౌన్స్ బాగా మనం చూడడం జరిగింది కదా. సో అయితే నేను లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగిందనమాట. నిఫ్టీకి రెసిస్టెన్స్ క్లియర్గా 12,000 లెవెల్లో ఉంది. అదేవిధంగా 11,600 లెవెల్లో సపోర్ట్ ఉంది. అంటే ఒక క్లోజ్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 400 పాయింట్స్ అని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక అదే రేంజ్లో ఇంచుమించు ఓన్లీ ఆ రేంజ్లోనే మార్కెట్ అనేది మూవ్ అయిందని మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే మండే చూస్తే మండే రోజుని చాలా మార్కెట్ అనేది హ్యూజ్ ఫాల్ వచ్చిందనమాట అండి. చాలా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 పాయింట్స్ నిఫ్టీ అనేది పడిపోవడం జరిగిందనమాట అండి. సో చాలా ప్యానిక్ వచ్చిందనమాట. అంటే కరెక్షన్ కంటిన్యూ అయిపోద్ది అన్నట్టుగా ప్యానిక్ ట్రిగ్గర్ అయిందనమాట అండి. సో అయితే సర్ప్రైజింగ్లీ నెక్స్ట్ డే మీరు చూస్తే కనుక ట్యూస్డే ఒక న్యూస్ రావడం జరిగిందనమాట అండి. ఏంటంటే న్యూస్ అంటే సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏదైతే ఉందో అది MSCI అని ఒక ఇండెక్స్ ఉందన్నమాట అండి. సో MSCI ఇండెక్స్లోకి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంటర్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది. అందువల్ల ఆ షేరు
చాలా పెరిగిపోవడం జరిగింది అన్నమాట. కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యూజ్ పెరిగిపోవడం వల్ల సో బ్యాంక్ నిఫ్టీకి స్ట్రెంత్ రావడం వల్ల సో బ్యాంక్ నిఫ్టీని పుల్ చేయడం జరిగిందనమాట అండి. సో ట్యూస్డే రోజున మనం చూడొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే మీకు ట్యూస్డే ఒక మంచి పుల్ బ్యాక్ అనేది ఆల్మోస్ట్ మళ్ళీ 730 నుంచి లైక్ 890 అంటే మోర్ దాన్ 150 పాయింట్స్ మీకు నిఫ్టీలో పుల్ బ్యాక్ వచ్చి సస్టైన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అసలు ఏంటి ఎంఎస్సిఐ అని దాని గురించి ఇప్పుడు నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎంఎస్సిఐ అంటే మార్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ ఇది ఇండెక్స్ అనమాట అండి. ఓకే, సో మార్గాన్ స్టాన్లీ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎమర్జింగ్ మార్కెట్స్కి ఇండెక్స్ అనమాట అండి. ఇది అంటే లైక్ మన ఇండెక్స్ ఫండ్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మార్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఎంఎస్సిఐ ఇండెక్స్ అనమాట అండి ఇది. అయితే ఏంటి అసలు ఇండెక్స్లో ఏమున్నాయి స్టాక్స్ అని చెప్పి ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్. సో వీళ్ళ ఫోకస్ ఏంటంటే ఓన్లీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లోంచి చూస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో మోర్ దాన్ 20 కంట్రీస్ అంటే ఎమర్జింగ్ కంట్రీస్కి సంబంధించి అన్నీ కూడా టాప్ కొన్ని కంపెనీస్ పిక్ చేసి ఒక ఇండెక్స్ కింద తయారు చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అందరూ కూడా అరౌండ్ ద వరల్డ్ వాళ్ళందరూ కూడా అందులో ఈటీఎఫ్స్ రూపంలో లేదా ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళ ఆపర్చునిటీ కింద క్రియేట్ అవుతుంది అనమాట అండి. సో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఇండిసెస్ ఉన్నాయన్నమాట అండి. సో డెవలప్డ్ మార్కెట్స్ ఇండిసెస్ అని, అదేవిధంగా ఎమర్జింగ్ మార్కెట్ ఇండిసెస్ అని, అదేవిధంగా ఈ మధ్యన ఈఎస్జీ అని ఒక పాపులర్ అవుతుంది కదండి. సో ఎన్విరాన్మెంట్ సోషల్ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ స్టాక్స్ బెటర్గా ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండిసెస్ ఈటీఎఫ్స్ వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట అండి. సో అందులో మీరు చూస్తే కనుక ఇండియాకి సంబంధించి చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా సో డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఈ టాప్ 10 స్టాక్స్ అనమాట అండి. సో ఇందులోకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. సో మన ఇండెక్స్ ఏ విధంగా ఎవ్రీ యాన్యువల్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి కొన్ని స్టాక్స్ యాడ్ అవుతుంటాయి, కొన్ని స్టాక్స్ బయటకు వెళ్ళిపోతుంటాయి కదండి సరిగ్గా పెర్ఫామ్ చేయని స్టాక్స్. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఏంటంటే మార్కెట్ క్యాప్ వెయిటేజ్ని బట్టి దాన్ని బట్టి ఇండెక్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ని. సో కోటక్ మహీంద్రా ఎంట్రీ వచ్చింది ఇందులోకి అని చెప్పి న్యూస్ రావడంతో దానివల్ల ఏంటంటే ఈ ఏదైతే ఒకవేళ సిప్ ఫ్లోస్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ కోటక్లో బయింగ్ వస్తుంది. ఓకే అండి, లాంగ్ టర్మ్లో చాలా ఎఫ్ఐఎస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అందులోకి ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఇందులోకి ఇన్వెస్ట్మెంట్స్ బయింగ్ వస్తుందని చెప్పి సో పెంచడం జరిగిందనమాట. సో కోటక్ బ్యాంక్ అనేది సో మార్కెట్ని ఆ విధంగా చూసి సపోర్ట్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఓకే అండి, సో అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ ఈ సెకండ్ వేవ్ ఇయర్స్ లాక్డౌన్ వీటి వల్ల సో ఇమీడియట్గా మళ్ళీ ఒక బిగ్ క్యాండిల్ తోటి మళ్ళీ మార్కెట్ పడిపోవడం జరిగిందనమాట అండి. సో అదే ట్రెండ్ కంటిన్యూ అయిందనమాట అండి. సో ఆ విధంగా తర్వాత 2 days కూడా లైక్ థర్స్డే ఫ్రైడే అంతా కూడా మార్కెట్ అనేది పడిపోవడం జరిగిందనమాట అండి. అయితే యూఎస్లో మార్కెట్ కొంచెం రికవర్ అవుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ రికవర్ అవ్వడం జరిగిందనమాట కొంత. ఓకే అండి, సో ఆ విధంగా మీరు తీసుకుంటే సో అయితే నిఫ్టీ యొక్క రేంజ్ ఏంటి ఇప్పుడు చూస్తే కనుక నిఫ్టీ మళ్ళీ నేను ప్రీవియస్గా డ్రా చేసినట్టుగా సో 11,600 లెవెల్స్లో హోల్డ్ అయిందని మనం భావించాలన్నమాట. ఒకవేళ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి అంటే 11,200 లెవెల్స్కి నిఫ్టీ పడిపోయే ఛాన్స్ క్లియర్గా ఉందన్నమాట. అంటే ఒక 400 పాయింట్స్ దాకా ముందు మినిమం కరెక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే అండి, సో అయితే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని బట్టి ఓకే అండి మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూద్దామండి, కొంచెం మూవింగ్ యావరేజ్ బట్టి కూడా చూద్దామండి. సో మూవింగ్ యావరేజ్ నేను గత ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ రెడ్ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారు రెడ్ లైన్ ఉంది కదండి. సో రెడ్ లైన్ వచ్చి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కదా ఫ్రెండ్స్. ఓకే అండి, సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర మీరు చూడొచ్చు అనమాట. చాలా సందర్భాల్లో ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుని సో నిఫ్టీ బ్రేక్ అవ్వలేదన్నమాట అండి. సో బ్రేక్ అవ్వకుండా ఆల్మోస్ట్ హోల్డ్ అయింది కదండి చాలా సందర్భాల్లో మీరు ఇక్కడ చూశారు కదా. సో అయితే అట్ ప్రజెంట్ కండిషన్ తీసుకుంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద నిఫ్టీ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట అండి. అయితే ఒకవేళ ఎవరైనా డెరివేటివ్స్ F&O ఎవరైతే చేస్తారో ఒకవేళ నిఫ్టీ షార్ట్ సెల్లింగ్ చేశారనుకుంటే ఫ్రెండ్స్ ఓకే నిఫ్టీ మీరు షార్ట్ చేస్తే కనుక మీకు రెసిస్టెన్స్ ఏంటంటే 20 పీరియడ్ 11,750 ఆ రేంజ్లో అది రెసిస్టెన్స్ మీకు చూడాలన్నమాట అండి. సో దానికైనా పైన క్లోజ్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట షార్ట్ పొజిషన్స్. ఓకే అండి, సో ఆ విధంగా ఒకవేళ ఎవరైనా సెల్లింగ్ చేయాలనుకుంటే షార్ట్ పొజిషన్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇది స్టాప్ లాస్ కింద ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో అయితే మూవింగ్ యావరేజ్ మీరు ఇక్కడ చూసారు కదా. సో అయితే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఓకే అండి నెక్స్ట్ ఏం జరిగిందండి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ మూవింగ్ యావరేజ్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చాలా సందర్భాల్లో నిఫ్టీకి ప్రీవియస్గా సపోర్ట్ చేసింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమైందండి సో ఇక్కడ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయిపోయిందండి. అంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి క్లోజ్ అయింది. కానీ నెక్స్ట్ సపోర్ట్ ఏమొచ్చిందండి ఈ బ్లూ లైన్ కనబడుతుంది కదండి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట. అంటే
ఒకవేళ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిపోతే కనుక నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాక్ట్ 11,560 దగ్గర 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర నిఫ్టీ అనేది ఫ్రైడే రోజు సపోర్ట్ తీసుకుని మళ్ళీ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే నెక్స్ట్ ఇంకొక చూద్దామండి. సో నెక్స్ట్ మీరు చూస్తే కనుక అరౌండ్ సెప్టెంబర్ 21 ఆ రేంజ్లో మీరు చూస్తే కనుక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఏంటంటే సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అంటే ఈ మూవింగ్ యావరేజ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే ఈ లెవెల్స్ని బట్టి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం కొంత ఐడియా అనేది మనం తీసుకోవచ్చు అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే నిఫ్టీ ఇమీడియట్గా ఇప్పుడు తీసుకుంటే జస్ట్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర జస్ట్ సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక 11,100 200 లెవెల్స్కి అంటే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దాకా నిఫ్టీ అనేది ఫర్దర్గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే అండి, సో ఇది మన నిఫ్టీ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనమాట. నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదండి. సో అయితే ఎఫ్ఐఐస్ డిఐఎస్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, ఓకే అండి, అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ మార్కెట్లో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూద్దామండి. ఎందుకంటే అక్టోబర్ మంత్ మనకి క్లోజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అంటే ఈరోజు అక్టోబర్ 31 కాబట్టి సో అక్టోబర్ యొక్క మొత్తం మంత్ క్లోజ్ అయింది. ఈ మంత్లో ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, డిఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఎఫ్ఐఎస్ ఏంటంటే 14,000 కోట్ల దాకా బయ్యింగ్ అనేది చేయడం జరిగిందనమాట అండి. సో 14,000 crores ఎఫ్ఐఎస్ నెట్ బయ్యర్స్ కింద ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే డిఐఎస్ 17,000 crores సెల్లింగ్ నెట్ సెల్లర్స్ కింద ఉండడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరి మధ్య సో ఎప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి మోస్ట్లీ. అయితే ఇద్దరు కూడా ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో ఉంటాయి, ఏదైనా బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఉంటే అప్పుడు మొమెంటం అనేది వన్ సైడ్ అవి చాలా స్ట్రాంగ్గా పైకి కానీ లేదా కిందకి కానీ ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ప్రస్తుతానికి ఏంటంటే రెండు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట అండి. ఓకే అండి, సో ఇది జనరల్ మార్కెట్ సంబంధించిన అప్డేట్ అనమాట అండి. సో ఇంకా వేరే చార్ట్స్, వేరే స్టాక్స్ యొక్క చార్ట్స్ టెక్నికల్స్ గురించి మనం ఇప్పుడు చూద్దామండి. సో అయితే ఐ హోప్ మీ అందరూ కూడా నేను 2 weeks బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగిందనమాట. సో మార్కెట్ బాటమ్ మిస్ అయిపోయామని చాలామంది బాధపడుతున్నారు కదా. సో కానీ ఏంటంటే లైక్ భారత్ ఎయిర్టెల్ లాంటి స్టాక్ మీకు 52 week అంటే మార్చ్ లో ఏదైతే ఉందో ఓకే అండి, సో ఆ లోస్లో మీకు దొరుకుతుంది. ఓకే అండి, సో ఆ రేంజ్లో ఆల్రెడీ దొరుకుతుందని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బయింగ్ చేయొచ్చు అని చెప్పి నేను కూడా ఇన్ఫాక్ట్ బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో అందువల్ల నేను ఆ రేంజ్లో బై చేయడం జరిగిందనమాట. అరౌండ్ 400 లెవెల్స్లో బయింగ్ చేయొచ్చు అని చెప్పాను కదండి. సో అయితే ఎయిర్టెల్ సంబంధించి కూడా మంచి రిజల్ట్ రావడం జరిగిందన్నమాట. రీసెంట్గా ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ కదా ఫ్రెండ్స్. సో ఎయిర్టెల్ యొక్క రిజల్ట్ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రావడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో హ్యూజ్ మంచి బయింగ్ రావడం జరిగిందనమాట. వచ్చి అరౌండ్ 490 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ రావడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ మంత్లీ చార్ట్ అనమాట అండి. సో నేను ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ అంటే లైక్ 2-3 weeks బ్యాక్ మన వీడియోలో షేర్ చేయడం జరిగిందనమాట అండి. సో చాలా లాంగ్ టర్మ్ మీరు తీసుకుంటే కనుక అంటే మంత్లీ అనేది 1 year 2 years 3 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి అనమాట అండి ఇది. ఓకే, సో మేజర్ సపోర్ట్ ఏ రేంజ్లో ఉందంటే అరౌండ్ 200-250 రేంజ్లో. ఓకే అండి, మీరు చూడొచ్చు అనమాట. అరౌండ్ 250 రేంజ్లో మీకు మేజర్ సపోర్ట్ అనేది మీకు ఎయిర్టెల్కి అది ఒక బేస్ అనమాట అండి. అంటే చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి జోన్ అని చెప్తారు అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే అది మేజర్ సపోర్ట్ అనమాట. సో అయితే మైనర్గా మీకు తీసుకుంటే కనుక దీనికి కొన్ని రేంజెస్ ఉన్నాయన్నమాట అండి. ఇది 250 అనేది ఎక్స్ట్రీమ్ బాటమ్ అని చెప్పాలన్నమాట. దానిపైన నుంచి నెక్స్ట్ 400 అనమాట. అంటే 400 దగ్గర మంచి సపోర్ట్ ఉందన్నమాట అండి. సో అదే నేను ఆ వీడియోలో షేర్ చేయడం జరిగిందనమాట. సో అరౌండ్ 500 లెవెల్లో రెసిస్టెన్స్ కూడా ఉందన్నమాట అండి. ఓకే, మీరు చూస్తే కనుక ఈ ఛానల్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇక్కడ స్టాక్ ఏమైందండి ఒక రేంజ్లోనే చాలా సంవత్సరాలు అనమాట అండి. మీరు చెప్పాలంటే 2010 నుంచి ఓకే అండి. సో ఆల్మోస్ట్ 2009 అండి, అంటే 2008 రిసెషన్ తర్వాత ఓకే అండి. సో 2008 నుంచి 2019 అంటే ఇప్పుడు చూడొచ్చు అనమాట మీరు 12 years ఆల్మోస్ట్ అండి. 12 years 11 years మీరు చూస్తే కనుక ఒకే రేంజ్లో ఉండడం జరిగిందనమాట అండి. అంటే చాలా లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అనేది స్టాక్ ఏంటంటే 250-400 రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఒకవేళ 250 లెవెల్స్ కనుక వస్తే ఏదైనా హ్యూజ్ కరెక్షన్ వచ్చి మార్కెట్స్లో ఏదైనా లెవెల్స్ కనుక రాగలిగితే గ్రేట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్తారనమాట. ఎందుకంటే చాలా మేజర్ సపోర్ట్ అనమాట. ఓకే, సో 250 అనేది చాలా మేజర్ సపోర్ట్ అనమాట అండి ఎయిర్టెల్కి. ఓకే, సో తర్వాత మేము చూద్దామండి మన వీక్లీ చార్ట్ కూడా చూద్దాం అనమాట అండి. వీక్లీ చార్ట్ చూస్తే కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఒక రేంజ్లో అనేది ఇక్కడ ఉండడం జరిగిందనమాట అండి. నేను ఈ స్టాక్ డిస్కస్ చేసినప్పుడు చెప్పడం జరిగిందనమాట అండి. వీక్లీ చార్ట్లో ఒక బుల్లిష్ థ్రస్టింగ్ ఓకే అండి, బుల్లిష్ థ్రస్టింగ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఓకే, అందువల్ల బయింగ్ పాసిబిలిటీ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. ఓకే, సో
సో బుల్లిష్ థ్రస్టింగ్ లైన్ వచ్చింది. సో తర్వాత ఏంటంటే మార్కెట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో డైలీ చార్ట్ చూద్దామండి, మీకు అర్థమవుతుంది. సో మంచి బయింగ్ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరిగిందనమాట అండి. సో అది 500 లెవెల్స్లో మీకు రెసిస్టెన్స్ ఉందని మనం అనుకున్నాం కదా ఈ చార్ట్కి, ఈ స్టాక్కి పర్టికులర్గా. ఓకే, సో అక్కడ మళ్ళీ సెల్లింగ్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో అయితే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక పెద్ద క్యాండిల్, ఒక బేరిష్ ఎన్గల్ఫ్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే కనుక ఒక 5 క్యాండిల్స్ అన్నీ కూడా మొత్తం ఇందులో కవర్ అయిపోవడం జరిగిందనమాట. సో ఇది మనం చూద్దామండి. ఒకవేళ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది కాబట్టి డైలీ చార్ట్స్లో ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఇది బ్రీచ్ అయితే కనుక మళ్ళీ ఈ స్టాక్ ఏంటంటే 400 లెవెల్స్కి వచ్చి పాసిబిలిటీ ఉందన్నమాట. మళ్ళీ మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే సో భారత్ ఎయిర్టెల్లో మంచి మూమెంట్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో రిజల్ట్స్ తర్వాత, కంపెనీ రిజల్ట్స్ తర్వాత చాలా కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయన్నమాట. అంటే అంత వరస్ట్ రిజల్ట్స్ అయితే రాలేదన్నమాట అండి. ఎందుకంటే మొబైల్ లైక్ టెలికామ్ కానివ్వండి లేదా ఐటీ కానివ్వండి కొన్ని ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు కదండి. ఎఫ్ఎంసీజీ కరోనా ఉన్నా కూడా వాటి సేల్స్ ఇవన్నీ కూడా అంత వరస్ట్గా ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి సో ఆ కంపెనీల యొక్క రిజల్ట్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. అయితే కొంచెం ఫెస్టివల్ చీరుంది కాబట్టి కొన్ని ఆటోమొబైల్ అవి కూడా కొంచెం పికప్ అయినాయి స్లోగా, కొంచెం సేల్స్ అవి జరుగుతాయని చెప్పి మనకి న్యూస్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చి వేరే ఒక ప్యాటర్న్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నానండి. సో చాలా నేను వీడియోలో గతంలో చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే అండి. ఏంటంటే ప్యాటర్న్ అంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చెప్పి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చెప్తాం అనమాట అండి. సో అంటే మన హెడ్ షోల్డర్ ఏ విధంగా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనం చాలా సందర్భాల్లో చాలా షేర్స్లో మనం చూడొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే ఒక షోల్డర్, అదేవిధంగా కొంచెం హైట్ హెడ్, అదేవిధంగా ఒక షోల్డర్ ఫార్మేషన్ అనేది చాలా స్టాక్స్లో మనం చూస్తుంటాం. గతంలో కూడా నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే రీసెంట్గా బుక్లో చదవడం జరిగిందనమాట అండి. సో ఆ ప్యాటర్న్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. వెంటనే నాకు ఈ అరబిందో ఫార్మా చార్ట్ అనమాట అండి ఇక్కడ కనిపించింది అనమాట అండి. సో ఆ ప్యాటర్న్ ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి. ఇది డబల్ షోల్డర్ అనమాట అండి. ఓకే, డబల్ షోల్డర్ అంటారు అనమాట అండి. అంటే 2 షోల్డర్స్ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదండి, అంటే హెడ్ ఇది ఉంది కదా, సో 2 షోల్డర్స్ ఉంటాయి అనమాట అండి. అంటే డబల్ షోల్డర్ హెడ్ ఫార్మేషన్ అనమాట. అదేవిధంగా డబల్ హెడ్ ఫార్మేషన్స్ కూడా ఉంటాయి, బుక్లో చూసాను అనమాట. సో ఇక్కడ మనకి ఇమీడియట్గా కనిపించింది అనమాట అండి. సో అదే ఇప్పుడు ఏదైతే ప్రైస్ లెవెల్ ఉందో ఫ్రెండ్స్, సో ఎందుకు ఈ షార్ట్ నేను మీతో షేర్ చేస్తానంటే సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చూస్తే కనుక 770 రేంజ్లో దీన్ని నెక్ లైన్ అని చెప్పి అంటాం అనమాట అండి. 770 అనేది ఈ నెక్ లైన్ అనమాట అండి. ఈ నెక్ లైన్ కనుక బ్రేక్ అయితే విత్ వాల్యూమ్ అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ప్రీవియస్గా బ్రేక్ అవ్వడం జరిగింది కానీ వాల్యూమ్ పెద్ద లేదనమాట. అందువల్ల మళ్ళీ బయింగ్ వచ్చి పైకి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఒక మేజర్ సపోర్ట్ అని చెప్తారనమాట అండి. కానీ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఓకే, సో ఎంతవరకు ఈ స్టాక్ పడిపోవచ్చు, ఓకే అండి. సో దీనికి మనం టార్గెట్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో ఒకవేళ కనుక సో ఈ నెక్ లైన్ కనుక బ్రేక్ అయితే, ఓకే అండి, 770 రేంజ్ కనుక బ్రేక్ అయితే సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అరబిందో ఫార్మా అనేది 620 ఆ రేంజెస్కి స్టాక్ అనేది ప్రైస్లో కరెక్షన్ రావచ్చు అనమాట అండి. ఓకే, సో అందువల్ల మీరు చూడొచ్చు అనమాట. నెక్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూడాలి ఫ్రెండ్స్. సో వన్స్ ఈ నెక్ లైన్ విత్ సిగ్నిఫికెంట్ వాల్యూమ్, ఓకే అండి, మంచి వాల్యూమ్తో కనుక ఒకవేళ బ్రేక్ అయ్యి ఈ నెక్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతే కనుక సో ఎవరైనా షార్ట్ సెల్లింగ్ చేసి వాళ్ళు చేయొచ్చు అనమాట అండి. లేదంటే బయింగ్ చేయడానికి హోల్డ్ చేయొచ్చు అనమాట, కొంతకాలం వెయిట్ చేసి ఈ రేంజ్ దాకా కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో ఇది హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇవి కొన్ని చార్ట్స్ అనమాట. ఈ వీక్ నేను మీతో షేర్ చేద్దాం కొన్ని ప్యాటర్న్స్ ఇవన్నమాట అండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే మన ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.